పేజ్ నెంబర్ 111 ఎస్ షన్ హుక్. ఈ ఎస్ షన్ హుక్ అంటే మనకి ఎస్ సర్కిల్ ఎలా రాస్తామంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా రాస్తాం మనం. ఏమండి డేసి అని. ఇప్పుడు డేసిషన్ అన్న సౌండ్ వచ్చింది అంటే ఎస్ తర్వాత షన్ హుక్ వస్తే ఏం చేయాలి? మామూలుగా మనం ఏం చేస్తామంటే డి తర్వాత షన్ హుక్ అయితే ఇలా ఇలా లార్జ్ ఫైనల్ హుక్ పెడితే అది షన్ హుక్ అవుతుంది. ఇప్పుడు ఎస్ తర్వాత ఈ షన్ హుక్ వచ్చింది. ఎస్ తర్వాత ఈ షన్ హుక్ వస్తే ఏం చేయమంటారంటే ఈ డెసిషన్కి డేసిషన్ అంటే దీని కంటిన్యూషనే ఈ లార్జ్ ఫైనల్ లార్జ్ హుక్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇది ఇక్కడ దాకా ఎస్ డెసి తర్వాత దీని కంటిన్యూషన్ దీన్ని ఇలాగ లార్జ్ కర్ల్ తిప్పితే అది డెసిషన్. అయితే ఫైనల్ ఓవల్ వచ్చి ఈ అవుట్ సైడ్ పెట్టుకోవాలి కర్ల్. అంటే ఆ వంపుకి ఎక్కడైతే మనం పెడతామో దాన్ని బయట డెసిషన్. అలాగే పొజిషన్ పోజి కంటిన్యూషన్ షన్ హుక్ వచ్చేస్తుంది. కంటిన్యూషన్ షన్ హుక్ రాసేసుకుంటే అది ఏమవుతుందంటే పొజిషన్. ఫిజిషియన్ ఎస్ తర్వాత కంటిన్యూషన్ షన్ హుక్ ఇలా పెట్టారనుకోండి ఎస్ హుక్ తర్వాత అది ఏమవుతుందంటే డస్ నాట్ అలా అయిపోవచ్చు. సో అందుకని ఏం చేయాలంటే కంటిన్యూషన్ ఎస్ సర్కిల్కి, అందుకని ఇది ఏమైందంటే ఎస్ షన్ హుక్. ట్రాన్సిషన్ ఇక్కడ ఎస్ తర్వాత షన్ హుక్ ఫ్లోరల్ ఫామ్ వచ్చిందనుకోండి, అది ఏం చేయాలంటే ట్రాన్సిషన్స్ ఎస్ తర్వాత ఎస్ అండి ట్రాన్సిషన్స్ ఆ కర్ల్లోనే మనకి ఆ హుక్కి ఇంకొక సర్కిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ట్రాన్సిషన్స్. ఇప్పుడు ఫిజిషియన్స్ ఉందనుకోండి, దీనికి ఇంకొక కర్ల్ యాడ్ చేసుకుంటే అది ఫిజిషియన్స్ అవుతుంది. ఫిజిషియన్స్. పొజిషన్కి ఇంకో కర్ల్ ఆ హుక్కి ఇంకో సర్కిల్ యాడ్ చేసుకుంటే పొజిషన్స్ ప్రోఫామ్ అవుతుంది. ఇంకోటి చూడండి, అలాగే సిచ్యువేషన్. సెంటెన్స్ ఎండింగ్లో యుయేషన్ అన్న సౌండ్ వచ్చింది అనుకోండి, ఇదేంటిది ట్రైఫోన్. డిప్తాంగ్. యు అంటే డిప్తాంగ్, యు తర్వాత ఇంకోటి వస్తే ఏమవుతుందంటే అది ట్రైఫోన్ అవుతుంది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ షన్ హుక్ పెట్టకూడదు, ఎస్ షన్ హుక్ పెట్టకూడదు, ఫుల్గా రాసుకోవాలి. ఈ షన్ రాసుకొని ఆ ఎన్ హుక్ పెట్టుకోవాలి. సిచ్యువేషన్. అక్కడ ఏం చేయాలంటే ఈ ఎస్ షన్ హుక్ పెట్టకూడదు. ట్యూషన్ ఎస్ రాసుకొని షన్ హుక్ పెట్టుకోవాలి. అక్కడ షన్ హుక్ రాయకూడదు, ఎందుకంటే అక్కడ ట్రైఫోన్ వస్తుంది కాబట్టి. అలాగే మెన్షన్డ్. ఇప్పుడు దీన్ని షన్ హుక్ ఫైనల్ అన్నాం కదండి, ఫైనల్ తర్వాత మోషన్ అవుతుంది. ఈ మోషన్ని హాల్ చేస్తే మోషన్డ్ అంటే ఫాలోయింగ్ టిఆర్డి అనేది వస్తుంది, ఫాలోయింగ్, అందుకని మోషన్డ్. అలాగే ఫ్యాషన్, పెద్దది రాస్తే ఫ్యాషన్డ్, దాన్ని హాల్ చేస్తే ఫ్యాషన్డ్. అంటే టీడీలు ఏమవుతుందంటే షన్ హుక్ తర్వాత మనం ప్రొనౌన్స్ చేయాలి, అప్పుడు అది ఫ్యాషన్డ్ అనేది అవుతుంది.